యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ప్రకటింపచేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇది ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతముల గురించిన ఒక ప్రవచన వాక్కు. ప్రభు పర్వతముల పట్ల కూడా ఇంత శ్రద్ధ వహిస్తూ ఉంటే, తన స్వరూపంలో తన పోలికలో చేయబడిన మన పట్ల ఇంకా ఎంత శ్రద్ధ వహిస్తాడో కదా. నిశ్చయముగా ఈ 2026వ సంవత్సరంలో మన పట్ల, మన కుటుంబస్తుల పట్ల మునుపటి కంటే అధికమైన మేలులు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యంను బట్టి వందనాలు ప్రభు. నిశ్చయముగా మీరు మా పట్ల కలిగి ఉన్న శ్రద్ధను బట్టి వందనాలు. 2025వ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. నిశ్చయముగా మునుపటి కంటే అధికమైన మేలులు మా ఎడల, మా కుటుంబం ఎడల, మా బిడ్డల ఎడల ప్రభా మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ హస్తము తోడుగా ఉంచండి, మీరు మహిమ పొందండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మేము మిమ్మల్ని ఆశ్రయించడానికి, మీ మీద ఆనుకోవడానికి, మీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.